కొబ్బరి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ కొబ్బరి పీచుతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడం నుండి వంటింట్లో అవసరాల వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అవేంటో తెలిస్తే ఇక మీరు కొబ్బరి పీచును బయట పడేయరని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లాల్సిందే. ఉభయ గోదావరి జిల్లాలలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. కోనసీమ కొబ్బరికాయ, కొబ్బరి బోండం అంటే ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారు. కోనసీమ కొబ్బరికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఇక్కడ కొబ్బరి జలాల నడుమ పచ్చని వాతావరణంతో పెరిగి కొబ్బరి చెట్లు ఇచ్చే పంట అత్యద్భుతమైన రుచి ఉంటుందని దేశమంతా నమ్ముతుంది. అందుకే కోనసీమ వాసులు కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్నా అని నమ్ముతారు. కొబ్బరికాయలు అంటే నీళ్లకు, కొబ్బరి కురిడీకి డిమాండ్ ఉండేది. కురిడీలను ఇక్కడ రైతులు ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. కోనసీమ రైతులు కూడా వినూత్నంగా ఆలోచనలు చేసి కొబ్బరిని ఇంకా ఎలా వాడుకోవాలి, కాయల పీచు నుంచి ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చని ఆరా తీశారు. కొబ్బరి పరిశోధన కేంద్రాల్లో సైంటిస్టులను కలిసి కొబ్బరి వినియోగంలో ఎన్నో మెలకువలు తెలుసుకున్నారు. నేను 2 ఇయర్స్ నుంచి ఈ కాయిల్‌తో టాయ్స్ చేస్తున్నానండి. మనం పీచే కదా, కొబ్బరి పీచే కదా అని తీసి పడేసేవాళ్ళం. కానీ దాంతో ఇప్పుడు రకరకాల టాయ్స్ అన్నీ నేర్చుకున్నామండి మేము. మేడమ్స్ వచ్చి ట్రైనింగ్స్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ల వల్ల మేము ఎంతో నేర్చుకున్నాం. చాలా బొమ్మలు పనికిరాని పీచే కదా అని తీసి పడేసే వాళ్ళందరికీ ఈ బొమ్మలు చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అది అని మమ్మల్ని చాలా అడిగేవారండి. తాబేళ్ళు, గుర్రాలు, ఏనుగులు, వెంకటేశ్వర స్వామి, గణపతి, నెక్స్ట్ ఇలా రకరకాల బొమ్మలు మేము నేర్చుకుని చేస్తున్నామండి. మా సార్ పేరు కటికిరెడ్డి గంగాధర్. స్వయం ఉపాధి కల్పించారు మాకు సారు. పరిశోధకులు ఇచ్చిన సలహాలు, సూచనలు కోనసీమలో ఎందరో జీవితాలని మార్చేసింది. ఆర్థిక పరిపుష్టిని అందించింది. జిల్లా పి గన్నవరంలో మామిడి కుదురు మండలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆకుల నుంచి వచ్చే నూలు మార్గాల ద్వారా చీపుర్లు తయారు చేయడానికి మరికొన్ని కంపెనీలు వెలిశాయి. దీంతో వాటి రేటు కూడా అమాంతంగా పెరిగింది. మహిళలు ఇంటి నుంచే డబ్బులు సంపాదించడం ప్రారంభించారు. కొబ్బరి డొక్కలను వంట చెరుకుగా వాడడం, పీచుతో అల్లిన కొబ్బరి తాడులను ఇంటి అవసరాలకు వాడడం తప్ప పీచు ద్వారా గృహోపకరణాలు, అందమైన అలంకరణ ఆకృతులు తయారు చేయవచ్చని కోనసీమ వాసులు చెబుతున్నారు. కటికిరెడ్డి గంగాధర్ గారు బొమ్మల ట్రైనింగ్ తీసుకొచ్చారండి. ఈ ట్రైనింగ్ ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. సంవత్సరానికి ఒక ట్రైనింగ్ చెప్పిన ఆక్సిజన్ అని, తర్వాత కాయిర్ అని, ఒడిసా అని, హ్యాండీక్రాఫ్ట్ అని, DDW అని అలా 5 ట్రైనింగ్స్ జరిగినాయండి. అలా నేర్చుకుంటూ ఇప్పుడు బాగా పర్ఫెక్షన్గా నేర్చుకుంటున్నామండి. ఇవన్నీ అలా ఒక 30 మెంబర్స్ ఉపాధులు ఇచ్చారండి. ఉపాధి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి అన్ని రకాల బొమ్మలు చేయించడం వల్ల తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇంటి దగ్గర ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి బొమ్మలు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నామండి. ఉపాధిని అయితే ఇచ్చారు. ఒక నెలకి 1000-1500 అలా సంపాదిస్తున్నారండి. ఇదివరకైతే ఇది కూడా ఉండేది కదండి ఇక్కడ. ఇప్పుడైతే ఇలా సంపాదించిన ఏదో పిల్లల ఖర్చులకైనా ఇలా సంపాదించుకుని ఆడవాళ్ళకి ఉపాధిని కల్పించారండి. మేము నేర్చుకున్న వాటిల్లో ఎలిఫెంట్స్ అండి, ఏనుగులు, గుర్రాలు, జిరాఫీలు, తాబేళ్లు, బాండ్ నెస్ట్ అండి. బాండ్ నెస్ట్ అంటే పిచ్చుక గూళ్ళు, తర్వాత దేవుడి ఫొటోస్ అండి, వెంకన్న బాబు, అమ్మవారు, తర్వాత వినాయక, గణపతి, తర్వాత చిన్న చిన్న టాటాయిస్ చిన్న చిన్న వస్తువులు చేసండి, ఇవి బొమ్మలు చేసి దాన్ని ఒక జూ పార్క్ లాగా క్రియేట్ చేయడం. ఇలా రకరకాల ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి మేము చేసుకోవాలి. తర్వాత యాంగిల్స్ అండి, మనం డోర్స్ కి పక్కన సైడ్ తగిలించుకునే యాంగిల్స్, ఇలా రకరకాలండి. మేము
ఒక బొమ్మను చూస్తే చేయగలం అండి. అంత ట్రైనింగ్ మాకు వచ్చింది. వెరీ హ్యాపీ అండి ట్రైనింగ్ రావడం. ఇవి మనం కీసెన్స్ అవి వేసుకోవడానికి యాంగిల్స్ అండి. దీన్ని పీస్ పెట్టి మేము చేస్తాము. 2 కలర్ పీస్ వాడతాం అండి దీనికి. కలర్ కాయిర్ ఒకటి, నార్మల్ కాయిర్ ఒకటి. 2 కలర్ కాయిల్స్ ఉపయోగించి చేస్తాం అన్నమాట. మనం ఇలాగా వాల్ కి ఇలా పెట్టుకుని కీ సైన్స్ తగిలించుకోవడానికి ఇదొక వెరైటీ మేము చేసిన దాంట్లో. ఇలా ఇంకా ఉన్నాయండి. ఇదో వెరైటీ. మనం క్లాత్స్ కూడా తగిలించుకోవచ్చు. మనం వాడే దుస్తులు ఉపయోగించుకోవచ్చు అండి ఈ యాంగర్ కి. ఇది పెన్నెల్ స్టాండ్ అండి. పెన్నెల్ వేసుకోవచ్చు, సెల్ ఫోన్ వేసుకోవచ్చు. మన కిడ్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు ఉపయోగించే థింగ్స్ అండి. షార్ప్నర్లు అని, ఎరేజర్స్ అని, పెన్సిల్స్ అని, అవన్నీ కూడా యూజ్ చేయొచ్చండి ఇంట్లో. దీంట్లో ఇవి 2 కలర్స్. ఇది నార్మల్ కోయర్ తో చేసింది, ఇదైతే కలర్ కోయర్ తో చేసిందండి. అలాగా మనం ఇంట్లో ఉపయోగించుకోవడం కోసం మేము ఇలాగా స్టాండ్ వైజ్ లో చేయడం జరిగింది. ఇది ఒక మోడల్ అండి నేను నేర్చుకున్న దాంట్లో. నెక్స్ట్ ఇది ఒక పిచ్చుక్ గూడు అండి. ఇది ఒక టైప్ ఆఫ్ పిచ్చుక్ గూడు అనమాట. దీన్ని ట్రయాంగిల్ షేప్ అండి. ఇది కూడా చాలా మోడల్ మేము నేర్చుకున్నాం. ఇది డిజైనరీ వర్క్ లో మేము ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో నేర్చుకున్నాం అండి. దీన్ని బట్టి వేరే వేరే కూడా మేము కట్ చేసి మేము చేసుకోగలము. అంత ట్రైనింగ్ మేము తీసుకున్నాం అండి. ఇది ఒక టైప్. ఇది ఒక టైప్ ఆఫ్ పెన్నల్ స్టాండ్ అండి. ఇది కూడా పెన్నల్ స్టాండే. ఇట్లా ఉంటది లోపల. పెన్నులు ఏవైనా వేసుకోవచ్చు. అనంత ఇంట్లో చిన్న చిన్నగా వాడి థింగ్స్ ఏమన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు అండి. పాసర్లపూడి గ్రామానికి చెందిన కటికిరెడ్డి గంగాధర్ పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తయారు చేయాలని ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టడంతో పాటు మహిళలకు తన సొంత కాళ్లపైన నిలబడేలా స్వయం ఉపాధి కల్పించారు. ఆ ప్రయత్నంలో కొబ్బరి పీచు ద్వారా గృహ అలంకరణ వస్తువులు తయారు చేయించే పనిలో పూర్తిగా సఫలీకృతమయ్యారు. కొబ్బరి పీచుతో కూడా చక్కని అలంకరణలు మన నిత్యావసరాలు తీర్చే వస్తువులుగా మలచడంలో కోనసీమ వాసులు ఒక ప్రత్యేక తర్ఫీదు తీసుకొని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.